దేవుడు చేసిన కార్యాలను మనము మర్చిపోకూడదు. మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు ఏదైతే జరిగించాడో దానిని మనము చనిపోయేంత వరకు కూడా గుర్తు చేసుకుంటూ కృతజ్ఞత కలిగి ఆయనకి ఎల్లప్పుడూ మనము స్తుతులు చెల్లించాలి. సహోదరి రాగానే ఒక మాట చెప్పింది, ఏమిటంటే మా వారికి 15 సంవత్సరాలు అయిందన్న జాబ్ వచ్చి, అలాగనే మంచి గృహాలు కట్టుకున్నాము, అలాగనే సంవత్సరం అవుతా ఉన్నది, సంవత్సరంలో లాస్ట్ నెలలో మనం ఉన్నాము, 11వ నెలలో ఉన్నాము, కాబట్టి కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేయాలనుకున్నాం, అందుకే మిమ్మల్ని ఆహ్వానించామన్నా అని ఆ సహోదరి చెప్పటం చాలా ఆనందం అనిపించింది. నిజమే, ఈ రోజున చాలా మంది దేవుని దగ్గర ఎన్నో మేలులు, ఎన్నో అద్భుత కార్యాలు చూస్తూనే దేవుడు చేసిన వాటిని మర్చిపోతున్నారండి. మనం ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసినా, మేలు చేసినా వారు మర్చిపోతే మనం ఏమంటామంటే సాధారణంగా విశ్వాసఘాతుకులండి, విశ్వాసఘాతుకురాలండి అంటుంటాం. మనం చిన్న హెల్ప్ చేస్తేనే, ఎవరికైనా మనం చిన్న సహాయం చేస్తేనే ఇలాగున మనం అంటున్నామే, సృష్టికర్త అయిన దేవుడు మనకి ఎంత సహాయం చేశాడు. అవన్నీ చెప్పాలంటే తెల్లవారుతుంది ప్రేమన దేవుని బిడ్డలారా. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆయన చేసినవన్నీ ఒక్కొక్కటి 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 చెప్పుకుంటూ రావాలంటే. ఈరోజు బ్రతుకున్నామంటే, ఈరోజు కుటుంబంగా కూడుకున్నామంటే, సంఘముగా కూడుకున్నామంటే, ఉదయం నుండి సాయంత్రం వరకు క్షేమముగా ఉన్నామంటే దేవుడు చూపించిన కృప కాదంటారా? బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటో తెలుసా? ఆయన సెలవు లేకుండా భోజనము చేయువాడెవడు, సంతోషముగా ఉండువాడెవడు అని బైబిల్లో రాయబడి. ఆయన సెలవు లేకుండా భోజనము చేయువాడెవడు, సంతోషముగా ఉన్నవాడెవడు? నిజమే, దేవుని దయ వలన, దేవుని కృప వలన, దేవుని సెలవై ఉన్నది కనుక ఈ రోజు మనమంతా కూడా సజీవంగా ఉన్నాము. దీనిని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. దేవుడు చేసిన కార్యములలో దేనిని మనము మరచిపోకుండా ప్రతి క్షణము, ప్రతిరోజు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, నీకున్న పొలాన్ని బట్టి, పంటను బట్టి, పైరును బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి మరిచిపోకుండా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాల్సిన వారమై ఉన్నాం. ప్రభు అడుగుతున్నాడు కొంతమంది సేవకుల్ని, ఏమంటాడంటే, మరి అబ్బాయి నేను నీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎదురా అని అడుగుతావాడండి. దాసుడు తన యజమానుని గణపరుస్తున్నాడు, కుమారుడు తన తండ్రిని గణపరుస్తున్నాడు, మరి నేను మీకు తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను రా అని అడుగుతున్నాడు. ఆయనే అడుగుతున్నాడు. రండి చూద్దాం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక మంచి మాట రాస్తా ఉన్నాడు. రండి. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, కుమారుడు తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమున నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో. చూసారండి ఎంతగా అడుగుతా ఉన్నాడు. నేను తండ్రినైతే మీకు నాకు రావాల్సిన ఘనత ఏమాయనో. కుమారుడు తన తండ్రిని గణపరుస్తున్నాడు, దాసుడు తన యజమానుని గణపరుస్తున్నాడు. 3000 జీతం ఇస్తున్నాడు కాబట్టి కుటుంబాన్ని పోషించుకోవడానికి అది ఎంతో అవసరమైనది కాబట్టి. అవును కదండి, చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. 3000 రూపాయలు జీతం ఇచ్చేవాడు తిట్టినా పడతాం, కొట్టినా పడతాం, ఏమన్నా పడతాం, ఆయనకి భయపడతాం, ఆయన చెప్పినట్లుగా ఏదైతే చెప్పాడో అదే చేస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు గాలినిచ్చి, నీరునిచ్చి, ఆహారాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, కంటి రెప్పలా కాపాడుతూ మంచి భర్తనిచ్చి, మంచి భార్యనిచ్చి, పిల్లల్నిచ్చి, ఇల్లునిచ్చి, ఉద్యోగం ఇచ్చి, సమస్త ఆయుష్ నుంచి కంటి రెప్పలా కాపాడుతున్న దేవునికి ఎవరు భయపడుతున్నారు, ఎవరు గుర్తు చేసుకొని ఆయనని ఆరాధిస్తున్నారు? ఇదండి ప్రశ్న. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, లేదా యాజకులారా,
లేదా నా పరివారులారా, నా కుమారులారా, నా సేవకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయనో. తండ్రిని కనపరచండి, తప్పులేదు. యజమానుని కనపరచండి, తప్పులేదు. కానీ వీళ్ళందరికంటే తండ్రిని నేను, వీళ్ళందరికంటే యజమానుని నేను. ముందు నన్ను గనపరిచిన తర్వాత ఏమనంటే తల్లిని తండ్రి గనపరచమన్నాడా లేదా? చెప్పాడా లేదమ్మా? ఎక్కడో చెప్పినట్టుందన్నా అంటారా? అన్నాడా లేదా? నీ తల్లి నీ తండ్రిని సన్మానించుము. ముందు ఎవరిని సన్మానించిన తర్వాత, ఎవరిని గనపరిచిన తర్వాత మీ పై అధికారులకు లోబడండి అన్నాడు. అన్నాడా లేదా? తర్వాత దానికంటే ముందేమన్నాడు? నాకు లోబడండి అన్నాడా లేదా? మీ భార్యని ప్రేమించండి, మీ భర్తను ప్రేమించండి, మీ భర్తకు లోబడండి. అలాగనే మీ సృష్టికర్తని నేను మీకు కూడా ఆత్మ సంబంధమై భర్తనై ఉన్నాను, నాకు మీరు లోబడండి. ఈరోజు ఎంతమంది దేవుని కనపరుస్తా ఉన్నారు ప్రతి విషయంలో. ఇల్లు లేదు, నీకు ఇల్లు ఇచ్చాడు. ఇచ్చిన ఆ ఇంటిని చూసి ఇచ్చిన దేవుడిని మర్చిపోవడం ఎంతవరకు ఉత్తమం అండి? పిల్లలు లేరు, నీకు ప్రార్థించగా బిడ్డలను ఇచ్చాడు. ఇచ్చిన బిడ్డలను చూసుకుంటూ ఇచ్చిన తండ్రిని మర్చిపోవడం ఎంతవరకు ఉత్తమం అండి? ఇది ఆలోచించండి. ఇచ్చిన వాటిని చూసుకుంటూ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతే విశ్వాసఘాతకులు కాక విశ్వాస వీరులం అవుతామా ఏంటి? అదే ప్రభు మాట్లాడుతున్నాడు రాత్రికాల సమయంలో. నా సహోదరు అన్న మాట నాకు చాలా నచ్చింది. దేవుడు నా భర్తకు ఉద్యోగం ఇచ్చి 15 సంవత్సరాలైందన్నా, మంచి గృహాన్ని ఇచ్చి దేవుడు నాకెంతో మేలు చేశాడన్నా. ఈ రోజు మేమంతా కుటుంబం అంతా క్షేమంగా ఈ సంవత్సరం 2024లో జనవరి మొదలుకొని 11 నెల ఇప్పటి వరకు మమ్మల్ని దేవుడు కాపాడాడన్నా. దీనిని బట్టి మేము కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసుకుంటున్నాం. దేవుడిని గుర్తు చేసుకుంటున్నాం, దేవుడు చేసిన మేలును గుర్తు చేసుకుంటున్నాం అన్నప్పుడు నా మనసు చాలా ఆనందం అనిపించింది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం. ఇంకొక మాటను మీకు చూపిస్తాను. కన్యక తన ఆభరణాలు మరచునా? వీళ్ళు ఎన్నోసార్లు నన్ను మర్చిపోయారు అనే మాట అన్నాడు. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇక్కడ ఆ యాజకులు కంటే సేవకులు కదన్నా అంటారేమో. మొదటి పేతురులో ఏమన్నాడు తెలుసా? రాజులైన యాజకుల అయి ఉన్నాం మనమంతా. చెప్పండి, ప్రతి ఒక్కరేమైనారట? చీకటిలో నుండి వెలుగులో పిలిచిన వారి గుణాతిశయములు ప్రచురింపచేయ నిమిత్తమే ఏర్పరచబడిన రాజులను దేవుని సొంతైన ప్రజలమై ఉన్నాము. మనమందరం అది కనపరచాల్సిన వారు. ఇంకొక మాటను మీకు చూపిస్తాను. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ప్రభు చెప్తున్న మాటను ఒకసారి మీకు వివరిస్తాను. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానము మరచున, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరచి ఉన్నారు. ఎన్నిసార్లు అంట? లెక్కలేనన్ని. అంటే ఆయన లెక్కలేనన్ని మేలు చేశాడు, కానీ మనోళ్ళు లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారట. అబ్బా, ఎంత మంచి భక్తులో ఒకసారి మీరు ఆలోచించండి. నీకు మేలు చేసిన వారు ఎవరైనా వారిని మర్చిపోకూడదు. వారికంటే ముందుగా నీ తండ్రి అయిన దేవుణ్ణి మర్చిపోకూడదు. సేవకుడు ఆపదలు ఆదుకుంటే సేవకుని మర్చిపోకూడదు. అలాగని అన్నదమ్ముల్లో ఎవరైనా, నీ బంధువుల మిత్రులు ఎవరైనా నీకు ఎప్పుడైనా సహాయపడితే వారిని మర్చిపోకూడదు. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా అన్ని ఇచ్చి ప్రాణం ఇచ్చి నేను సజీవంగా నిలబెట్టిన దేవుణ్ణి కూడా మర్చిపోవద్దు. బైబిల్ ఏం చెప్తుందండి? కన్యక తన ఆభరణములు మరచున. ఎప్పుడైనా మీరు మర్చిపోయారంటే, ఒకవేళ మర్చిపోయారనుకోండి, స్నానం చేస్తా ఒకవేళ నాన్నతాడు కానీ ఏదైనా మెళ్ళగా ఉన్నా కానీ చెవులు కానీ ఏదన్నా మర్చిపోయారనుకోండి, ఎక్కడికైనా పనికి కానీ ఊరికి కానీ వెళ్తా ఉంటే మీకు నిద్ర పట్టుద్దండి. ఆ ప్రయాణంలో అసలు మనశ్శాంతి కలుగుంటారా? ఈ లోపల కంపలు మునిగిపోతున్నట్టు కావాలి తిరిగినన్నా రాస్తారో, లేదా బైక్ వేసుకుని ఇంటికి వస్తారు. లేకపోతే ఇంట్లో ఉన్న వారికి ఫోన్ చేసి ఫలానా చాడు పెట్టాను, ఫలానా చెట్టు పెట్టాను, ఉందా లేదా అది దొరికేంత వరకు కంగారు పడుతూనే ఉంటారు. అబ్బా, కన్యక తన ఆభరణాలు మరచున. ఒకవేళ మరచినా కంగారు పడతాము. తర్వాత పెళ్లి కుమార్తె తమను ఒడ్డానం మరచున. తర్వాత ఏమంటున్నాడు? ఈ ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఏం మర్చిపోతాను చెప్పండి? అన్నం వండుకోవడం మర్చిపోం, తినడం మర్చిపోం, ఏదన్నా ట్యాబ్లెట్లు ఉంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోం, ఎవరికైనా అప్పిస్తే అలా మర్చిపోతే బాగుంది, అది మర్చిపోం. ఇద్దరిలో కూడా కలవరిస్తుంటారు. ఎవరికైనా ఒంటికి ఇచ్చినా, ఎవరికైనా అప్పిచ్చినా, ఏదైనా వస్తువు ఇచ్చినా, అడిగావా, తెచ్చావా, ఎప్పుడు ఇస్తానన్నారు, ఏమన్నారు? నువ్వు ఇలాగే మర్చిపోతుంటావు. ఏదో ఒక రోజు ఎగ్గొట్టేస్తారులే,
అంటూ ఇంట్లో వచ్చిన మనిషిని శోధిస్తూ పీడిస్తూ అడుగుతూ ఉంటారు. ఇవి మర్చిపోతే బాగుండు. ఇంకా ఏం మర్చిపోరు? ఎవరైనా ఒక మాట అంటే చచ్చేంత వరకు చచ్చినా ఏమంటారంటే చచ్చిన దాని గడప దొక్కరు. చచ్చినా నువ్వే దొక్కుతావు అక్క, శవం ఏడంటావు. అందరు ఏడుస్తూ పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. నువ్వేడ దొక్కుతావు? చచ్చినా దొక్కదంట బాబు. ఇలాంటివి అంటుంటారు. ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే మర్చిపోవాల్సిన వాటిని మర్చిపోవాలి, గుర్తు చేసుకోవాల్సిన వాటిని గుర్తు చేసుకోవాలి. మర్చిపోవాల్సిన వాటిని ఏంటో తెలుసా? ఎవరైనా నిన్ను దూషించినా, ఎవరైనా ఏదన్నా దానిని మర్చిపోవాలి. దేవుడు చేసిన దానిని ఏది మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఇతరులకు సాక్ష్యం రూపంలో పంచుతూ అలాగనే ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చేయటము దేవుని చిత్తం అంట. మీకు తెలుసా? దేవుడు చేసిన ప్రతి కార్యమును గుర్తు చేసుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తమని ఎంతమందికి తెలుసు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి ప్రవేశించడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అందులో ప్రవేశిస్తాడని లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి దశలోనిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మీరు చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తమరా అంటున్నాడు. ఎవరు? పరిశుద్ధుడైన పౌలు గారు. ఎవరికి చెప్తున్నాడు? తెస్సలోనికలో ఉన్న సంఘములకు ఏమంటున్నాడు? ప్రతి విషయములో దేవుడు నీకు చేసిన ప్రతి కార్యములలో, దేవుడు చేసిన ప్రతి పనులలో వాటిని గుర్తు చేసుకుని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము క్రీస్తు యేసునందు దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే పరిశుద్ధంగా ఉండటం. దేవుని చిత్తం చేసిన ప్రతిదాన్ని ఏమండి అర్థమవుతుందా? బైబిల్లో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుకుందామండి. 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి. ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి. అసలు ఆయనకి చిత్తం ఏంటో గ్రహించండి. ఆయన అసలు ఎలా ఉండాలనుకుంటున్నాడో ఆయన ఎలా కోరుకుంటున్నాడు, ఎలా బ్రతకాలనుకుంటున్నాడో ఒక్కసారి ప్రభు చిత్తం ఏమిటో మీరు గ్రహించుకోనండి. ప్రభు చిత్తం ఏమిటంట? ప్రతి విషయములోనా, మరి కొద్ది విషయాలలోనా చెప్పండి? అన్ని విషయాలలోనా, కొన్ని విషయాలలోనూ అన్నా? ప్రతి విషయంలో. అది చిన్నదా పెద్దదా అని కాదు, చిన్న కార్యమా పెద్ద కార్యమా, చిన్న మేళ పెద్ద మేళ అనేది కాదు. ప్రతి విషయంలో, నీ భర్త విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ బిడ్డల చదువు విషయంలో, ఉద్యోగం విషయంలో, లేదా వివాహ విషయంలో, లేదా మీ బిడ్డల ఉద్యోగం విషయంలో, లేదా గర్భఫలం విషయంలో, నీ భర్త విషయంలో, అన్ని విషయాలలో నీవు ప్రతి విషయంలో ఇవి గుర్తు చేసుకుంటూ ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై. అలా చేయటం క్రీస్తు యేసునందు దేవుని యొక్క సిద్ధమై ఉన్నది. దేవుని యొక్క సిద్ధమై ఉన్నది. ప్రేమ బిడ్డలారా, ఈరోజు ఎంతమంది ప్రభుని గుర్తు చేసుకుంటున్నారు? మంచి ఇల్లు లేనప్పుడు, అద్దెకుంటున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి ఒక ఉన్నతమైన స్థలం ఇచ్చి అందులో ఒక మంచి గృహం కట్టుకున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువా, ఒకప్పుడు అద్దెంట్లో ఉన్నానయ్యా, చీచా అంటుంటే వారు అటుపో ఇటుపో ఖాళీ చేయమంటుంటే ఎన్నో ఇబ్బందులు పడితే నా ఇబ్బందులు చూసి నా అవస్థతను తీర్చావయ్యా. క్రీస్తు యేసు మహిమలో నా ప్రతి అవసరతను తీర్చావయ్యా. ఇల్లు అనే మంచి గృహాన్ని ఇచ్చావయ్యా. ఇందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో ఉంటది, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. అసలు ఎలా దీవించబడదో తెలుసా? లోపలికి వచ్చినప్పుడు ఆ ఇంటిని ఇచ్చిన దేవుడిని చూసి గుర్తు చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడే దీవించబడతా. కొట్టు గడిగి చేపట్లో ప్రేమింటారా? దేవుడు మాట్లాడుతున్నాడు రాత్రికాల సమయంలో. ప్రతి విషయంలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటానికి ప్రభు చిత్తమై ఉన్నది. అయితే బైబిల్ గ్రంథములో మీకు ఒక మాట చెప్తాను రండి. కీర్తనకారుడు 116వ కీర్తన 12వ వచనములో ఏమంటున్నాడంటే, చూడండి, ఏమి చెల్లించదు నాయనా అని అడుగుతున్నాడు కీర్తనకారుడు. యెహోవా నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిద్దును? అమ్మా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ఏం చేస్తాడంట? ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రని ఎత్తుకొని
నిజంగా నువ్వు దేవుడికి ఏదైనా చేయాలనుకుంటే నేను ఒక మాట చెప్తాను, ఏదైనా ఇవ్వాలనుకుంటే కూడా అదొక మాట చెప్తాను వినండి. ఏదన్నా నువ్వు ఇవ్వాలనుకుంటే విలువైనది ఏది కూడా ఈ భూమి మీద ఆయనకి లేదు. ఆయనకి విలువైనది ఏదన్నా ఉందంటే అది నువ్వే. కొట్టుగడికి చెప్పాలి. ఆయనకి ఏదన్నా నువ్వు ఇవ్వాలనుకుంటే బంగారం ఇస్తానన్నా అన్నవరకు బంగారం నాదే బంగారం అంటాడు అల్లిబడి గట్టిగా. ఎన్ని ఇవ్వాలనుకున్నావు అనుకోండి, ఆ ఎండి కూడా నాదే బంగారం నిన్నంటాడు. చెప్పండి, ఇప్పుడన్నా మీరు మీ పిల్లల్ని బంగారం అన్నారా? నేను అడుగుతున్నాను, చెప్పరేమండి? అన్నారా? నేనంటాను, నా అమ్మాయి ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, ఇప్పుడు కూడా తేజమ్మ బంగారమా బంగారు తల్లి అంటుంటాను నేను. మరి ఎప్పుడైనా మీరు బంగారం బంగారం అన్నారు కదా, మీ బంగారాన్ని వడ్డానం చేయించుకోపోయారా? నాకు కుదరలేదులే, మీకేమైనా కుదిరిందా అని అడుగుతున్నా. మన పిల్లలు మనకు బంగారం అయితే మరి నువ్వెవరి పిల్లలు? మనము ఆయన పిల్లలం, ఆయనకి మనం కూడా బంగారమే. ఒక మాట చెప్తాను, ఎన్ని బంగారముల కంటే వజ్రముల కంటే రత్నముల కంటే ఇవన్నీ నాయ బిడ్డ, వీటన్నిటికంటే నీ హృదయములో నాకు స్థలం ఇస్తే చాలు. హలిబడి గట్టిగా. నేను చేసిన ఉపకారములకు ఈ జీవితాన్ని లోకమును విడిచిపెట్టి నా వైపు తిరిగి నాలాగా నువ్వు బ్రతికితే చాలు, నాకంతే. నువ్వేమి ఇస్తావు? నేను చేసిన ఉపకారములకు నువ్వేమి ఇవ్వగలవు? నీ జీవితాన్ని నాకు ఇస్తే చాలు. ఆ జీవితాన్ని నా కొరకు బ్రతికితే చాలు, నాలాగా బ్రతికితే చాలు, నా కొరకు బ్రతికితే చాలు అని దేవుడు కోరుకున్నాడు. బంగారం అడగలేదు, వజ్రాలు కోరలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు కోరలేదు, మా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు కోరలేదు, అడిగావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, వచ్చావయ్యా. కన్నీరును తుడిచావయ్యా, అన్ని ఇచ్చావయ్యా. అలాంటి దేవుడికి ఏమనుకుంటున్నాక ఏమడిగాడంట? హృదయాన్ని అడిగాడంట. ఏంటోనండి ఆయన, ఈ బంగారము ఎన్ని అన్ని ఆయనే. చివరికి మనం కూడా చెప్పండి, మనం కూడా ఆయన సొత్తు. విలువ పెట్టుకున్నాను మిమ్మల్ని, మీరు నా సొత్తు అన్నాడు. స్వాస్థ్యము ఇశ్రాయేలు ప్రజలకి ఆ భూభాగాలన్నింటినీ, ఆ పొలాలన్నింటినీ పనిచేసాడు. ఇశ్రాయేలు నీవే నా స్వాస్థ్యము అన్నాడు. హల్లెలూయా గట్టిగా, నీవే నా ఆస్తి అన్నాడు. ఈ భూమి మీకు స్వాస్థ్యంగా ఇస్తున్నాను, ఈ భూమి మీద మీరున్నారే, మీరే నా స్వాస్థ్యము, నా ఆస్తి అన్నాడు ఆయన. ఏమిస్తామండి మనకి? అందుకని నీవు చేసిన ఉపకారములకు నేనేమి ఇవ్వగలను అంటే, ఏమి ఇవ్వాలంటే మన జీవితాన్ని ఆయన కొరకు సమర్పించాలి. హల్లెలూయా. మన హృదయములోకి ఆయనను చేర్చుకోవాలి, ఆయన కోసమే బ్రతకాలి. ఇంతకు ముందు ప్రభువా నిన్ను ఎరుగునప్పుడు నేను ఎలా పడితే అలా బ్రతికాను గాని నన్ను బ్రతికించావు, నన్ను విడిపించావు, నన్ను సజీవంగా ఉంచావు. కాబట్టి ఇక మీదట నీ కోసమే బ్రతికితే, నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా అన్నాను. ఒక తమ్ముడు చెయ్యని నేరానికి జైలుకు వెళ్ళాడు. ఆ జైల్లో ఉండి ప్రార్థన చేస్తా ఉంటే విడుదలనిచ్చాడు దేవుడు. వచ్చిన తర్వాత వెంటనే ఏమన్నా తెలుసా? నా దేవుని కొరకు నా జీవితాన్ని ఇచ్చేస్తున్నారని. ఈ మధ్యనే డీసెంట్ గా నమ్మి బాప్తిసం పొంది దేవుని సేవ కొరకు నిలబడతానన్నా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప భాగ్యమైనది. నా జీవితంలో కూడా నేను అనుకున్నాను ఒకే ఒక నిర్ణయం. నాతో పాటు మా బావ వాళ్ళ భార్య చనిపోయారు. ఆ స్థితిలో మేమిద్దరం కూడా చనిపోవాల్సిన మాట. ఎప్పుడో గరికి మలిసిపోయేదండి. కనీసం కనపడకుండా పోయేది. నన్ను బ్రతికించావు ప్రభువా. వారితో పాటు వారు చనిపోయారు, వారి ప్రార్థన మరవలేక నా తల్లి ప్రార్థన ద్వారా మమ్మల్ని మరణపు బంధకాల నుండి, వేటగాడి గురి నుండి మమ్మల్ని విడిపించావయ్యా. ఇక బ్రతికితే నీ కోసమే బ్రతుకుతా ప్రభువా. చనిపోతే నేను ఎన్ని చూడలేనుగా, కాబట్టి లోకపరంగా చనిపోయాను అనుకుంటాను. నీ దృష్టిలో బ్రతికి నీ కోసమే బ్రతుకుతాను ప్రభువా. నీ జీవితాన్ని తీర్మానం చేసుకున్నాను. ఆదివారం వస్తే సినిమా థియేటర్లో ఉంటున్నాను నేను. ఆదివారం వస్తే 4 ఆరాధనల్లో పాల్గొంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక బ్రతికితే నీ కోసమే బ్రతుకుతానని నా జీవితాన్ని రక్షణ పాత్ర ఎత్తుకొని
చెప్పనివ్వండి, ఏమని చదివారండి అక్కడ మీరు? యెహోవా చదువునా, రక్షణ పాత్రను చాతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేదును. అంటే రక్షణ పాత్ర అంటే అర్థం ఏంటి? ఆయన చేసి ఎన్నిసార్లు నేను విమోచించి ఏ విధంగా తన ప్రాణమును క్రయధనమునిచ్చి ఇదిగో నీ అప్పు నా అప్పు ఆయన కట్టాడు సిలువలో. వీటన్నిటిని గుర్తు చేసుకొని ఆయనకు ప్రార్థన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఈ రోజు ఇలా ఉంచావు, నువ్వు చేసిన ఉపకారములను దేవుని నేను మర్చిపోను ఆయన. వాటిని గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు బ్రతుకుతూ రక్షణ పాత్రను చేత పట్టుకొని నీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రభువా అంటున్నాడు. ఇంకొక మాటను చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, తెలుసు కదండి. దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే, నా ప్రాణమా, చదవండి, ఇదందరికీ సుప్రసిద్ధమైన వాక్యమేనండి. తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? లేరండి. చదవమ్మా. 103. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. ఆయన నీ దోషములను అన్నిటినీ క్షమించును, నీ సంకటములన్నిటినీ కూర్చువాడు. నా ప్రాణమా అంటున్నాడు. అబ్బా, ఎంత మంచిగా చెప్తున్నాడండి. మనం ఏమని చెప్తామంటే, అబ్బాయి ప్రార్థన చేసుకోరా, అమ్మాయి ప్రార్థన చేసుకో, చర్చికి వెళ్ళు, ప్రభుని నమ్ముకో, దేవుడు అది చేశాడు ఇది చేశాడు అంటూ ఉంటాం మనం. కానీ ఈయన ఎవరికి చెప్పట్లేదు, కానీ తన ప్రాణములకు చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, ఈ రోజు నువ్వు బ్రతుకున్నామంటే దానికి కారణం నేను కాదు, నా ప్రాణమా. లేదా నీ తెలివి, నీ జ్ఞానము, లేక నీ ఆస్తి అంతస్తు, లేకపోతే ఉద్యోగం, ఈ పదవి, అధికారము, బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వీళ్ళందరూ కాదు నా ప్రాణమా. నా ప్రాణమా, ఈ రోజు నువ్వు బ్రతుకున్నావంటే దానికి కారణము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రాణమా, అడియాసలు కలిగి అటు ఇటు తిరగవాకే నా ప్రాణమా, నిన్ను సజీవంగా ఉంచిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన సన్నతించు నా ప్రాణమా అంటున్నాడు. ఇతరులు చెప్పట్లేదండి, తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు. తన భార్యకి చెప్పట్లేదండి, తన పిల్లలకు చెప్పట్లేదండి, ఇరుగు పొరుగు వారికి చెప్పుకోవట్లేదు. తనలో ఉన్న ఆత్మ, తనలో ఉన్న శరీరం, తనలో ఉన్న ప్రాణములకు చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవానే సన్నతించుము. ఇంకొక ఆయన ఉన్నాడు, నా ప్రాణమా తినము తాగము సుఖించుము, నీకు కావాల్సింది చాలా కూడా పెట్టాను పిచ్చిమోండా, నీకు కావాల్సినంత తయారుగా అనుభవించి సుఖించువే అంటున్నాడు. ఎంత విన్నాడో తెలుసా? ప్రాణమే లేకపోతే కూడబట్టిందంత ఎవడికవుతుందిరా అన్నాడు. అసలు నీ ప్రాణానికి మూలం ఎవరు? నీ ప్రాణానికి మూలము ఎవరు? నీ ప్రాణానికి ఆధారం ఎవరు? నీవు బ్రతుకుండటానికి కారణం ఎవరు? నువ్వు ముందుకు వెళ్ళడానికి కారణం ఎవరు? నువ్వు పని బాటలు చేసుకోవడానికి కారణం ఎవరు? అసలు నిన్ను నడిపిస్తున్న వారు ఎవరండి? బంధువులా, స్నేహితులా, అన్నదమ్ములా, అక్క చెల్లెళ్ళ, అధికారమా, పదవా, ఏంటి ఇవన్నీ ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచిస్తారా? ద్వితోపదేశకాండంలో ఒక్క మాట చెప్తున్నాడు. ద్వితోపదేశకాండం 30:20. నీ పితరులైన అబ్రహామును, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నారా అంటున్నాడు. నీ ప్రాణమునకు మూలం ఎవరంట? నా ప్రాణమునకు మూలము ధనమండి అనగలవా? నా ప్రాణమునకు మూలము నా భార్య అండి అని చెప్పగలవా? నా ప్రాణమునకు మూలము నా పిల్లలేనని చెప్పగలవా? నా ప్రాణమునకు మూలము నా బంధువులేనని చెప్పగలవా? నా ప్రాణమునకు మూలము ఇదిగో ఇల్లు, పొలము, స్థలము, అధికారము, ఉద్యోగం అని చెప్పగలవా? నీ ప్రాణమునకు మూలం ఎవరో తెలుసా? నీ ప్రాణానికి ఆధారం ఎవరో తెలుసా? నీ ప్రాణము ఇప్పటి వరకు సజీవంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? నీ ప్రాణము ఇప్పటి వరకు ఇదిగో క్షేమముగా ఉన్నదంటే దానికి కారణం ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు నజరేయుడైన యేసు ప్రభువారే. శిలువలో నీ కోసం ప్రాణం పెట్టి నీకోసం తన రక్తమును కార్చి విమోచించి నీ ప్రాణము బంధకాల నుండి, మరణపు బంధకాల నుండి విడిపించి క్షేమమును కలుగు చేశాడు. దావీదు అంటాడు, అయ్యా నాకు క్షేమాధారం ఏదీ లేదు, నువ్వు తప్ప అన్నాడు. తెలుసా మీకు విషయం? నాకు క్షేమాధారం ఏదీ లేదు, నీవు తప్ప. నా క్షేమాధారము నీవే.
నేను క్షేమముగా ఉన్నానంటే దానికి ఆధారము నీవే. ఈ రోజుల్లో చాలా మంది ధనాన్ని చూసి, లోకాన్ని చూసి, బంధువులు చూసి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని క్రీస్తు కొరకు బ్రతకాల్సిన వారు బంధువులు చూసి, ధనవంతులు చూసి, లేకపోతే అనేకమైన వాటిని చూసి వాటి పరిగెత్తుతున్నారే తప్ప ఇవన్నీ నీ ప్రాణానికి మూలము కాదు. అయితే అలా అనుకుంటే పాపం బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా డబ్బు ఉందండి. పాపం కరోనా టైంలో ఎన్నో కోట్లు ఉన్నాయండి. తన ప్రాణానికి ఆ డబ్బే మూలం అయితే బ్రతికించొచ్చు కదా. తన ప్రాణానికి మూలం బంధువులైతే తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, బ్రతికించొచ్చు కదా. తన ప్రాణానికి మూలము ఒకవేళ పదవి అధికారం అయితే పదవిలో ఉన్నవారు కూడా చనిపోయారు, అధికారాలు ఉన్నవారు కూడా చనిపోయారు. వాళ్ళందరి వారి అధికారం, వారి పదవి వారిని బ్రతికించొచ్చు కదా. దేవుడు చెప్పేస్తా ఉన్నాడు, వారి పిచ్చోడా, నీ ప్రాణానికి మూలము ధనము కాదు, ధాన్యము కాదు, బంధువులు కాదురా, నేను రా అంటున్నాడు హల్లిపడి గట్టిగా. నా ప్రాణమా తినుము, తాగుము, సుహించుము అని ఒకడంటుంటే నిజంగా కృతజ్ఞత కలిగి ఒక ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. మర్చిపోతే ఏమవుతుంది? రెండు మాటలు చెప్తాను. మర్చిపోతే ఏమవుతుంది? దేవుడు చేసిన ఉపకారాలను ఒకవేళ మనం మర్చిపోతే ఏమవుతుంది? కానీ దావీదు మర్చిపోకుండా ఎంత చక్కగా అంటాడు చూద్దామండి. మొదటి దినవృత్తాంతాలు 17:16 అంటాడు, మర్చిపోకుండా, దేవుణ్ణి మర్చిపోకుండా, ఆయన చేసిన ఉపకారాలు మర్చిపోకుండా, రాజుగా ఉన్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో చూద్దాం రండి. ఎంత చక్కని మాట అంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను? నా ఇల్లు ఈ పాటిదయ్యా, గొర్రెలు కాసుకుని నన్ను రాజుని చేశావే, నన్ను గొర్రెలు కాసుకుని నన్ను రాజుని చేశావే. నా అన్నలు నన్ను తొలకరించారు, నా తండ్రి నన్ను తొలకరించాడు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ తొలకరించారు. అయినా నన్ను ఇంతగా నువ్వు ఇచ్చించుటకు నేను ఏ పాటి వాడును? నా ఇల్లు ఏ పాటిదయ్యా అని కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఒకప్పుడు నేను ముటుకూరు రోడ్లో కోలగొట్ల కంచరగుంట ముటుకూరని కేకలేసుకుని ఆటో డ్రైవర్ అండి. నేను బాలనాయకు మేద్దరం కలిసి జీవులు నడిపాం. ఎంత దోస్తుగా ఉంటాం అంటే మేమిద్దరం చాలా బాగుంటాం. ఈరోజు వాడు దేవుని నమ్ముకొని వాడు అనే పదం ఎందుకు పడుతుందంటే సేవకుడిగా వాడకూడదు, అది మీ స్నేహితుడిగా ఆ మాట అన్నాను, దయతో నన్ను క్షమించాలి. విషయం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం. ఆ టైంలో ఎవరు తమ్ముడిని ఆదరించేవారు కాదు, బండ్లు ఇచ్చేవాళ్ళు కాదు. నేనుండి తమ్ముడిని ధైర్యపరిచి, నువ్వు భయపడకు, నీకెందుకు దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇస్తాడని చెప్పి మేమిద్దరమే కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ స్నేహంగా ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఆటోలు వచ్చినాయి. ముటుకూరు కోలగొట్ల కంచరగుంటానికి కేకలేసుకుని నన్ను, చనిపోవలసిన నన్ను ఈ గాడిద మీదకి యేసయ్య ఎక్కి ఊరేగిస్తున్నాడు. అనేక రాష్ట్రాలు కొడుగడిగా చెప్పండి, అనేక పాటలు రాసి పాడగలుగుతున్నాను. తప్పు చేయగయ్యా తమ్ముడు అనే పాట 2 రాష్ట్రాలు వెళ్ళిపోయింది. మందిరానికి వెళ్ళినా మనసు మారదే అని పాటలు, నిరీక్షణ కలవరిలో వాక్యాలు చెప్పటం, అనేక మీటింగ్లు సభల్లో వాడుకుంటున్నాడు. నేను కూడా అలాగే కృతజ్ఞత కలిగి ఎక్కడన్నా సభలకు వెళ్ళినప్పుడు సేవకుడు వస్తున్నాడు, పైకి చప్పట్లు కొట్టండి అనగానే నేను వెంటనే ఎంత ఫీల్ అవుతానో తెలుసా, ఎంత బాధపడతానో తెలుసా. ఎవరైనా నా పాంప్లెట్ మీద రెవరెండ్ అని వేస్తే ఎంత బాధపడతానో తెలుసా. పూజార్హుడు నేను కాదు, నా ప్రభువే. హల్లెలూయా. చెప్పినాగా నేను కొన్ని వేస్తుంటారండి. నేను చేసిన ఇప్పుడు ఒక పాంప్లెట్ ఉంది చూడండి, నేను చెప్తూనే ఉంటాను, రెవరెండ్ అనే పదానికి అర్హుడు నేను కాదు, ఆయన పూజార్హుడు, ఆయన నా ప్రభు. నేను గాడిదలు మాత్రమే, ఆయన మోసే గాడిదలు మాత్రమే. ఎన్నోసార్లు సభలలో వెళ్ళి మాట్లాడుతూ ఉన్నప్పుడు, అందరూ వాక్యాలు వింటూ ఉన్నప్పుడు, అక్కడ పెద్ద పెద్ద దైవజనులు ఉంటే వాళ్ళ ముందు నిలబడ్డప్పుడు నాకు కళ్ళబుట్టి కన్నీరు కాస్తుంది. ఎందుకో తెలుసా? ఎచ్చటి వాడనయ్యా, ఎక్కటి వాడనయ్యా, 3వ తరగతి చదువుకున్నాను, ట్రైనింగ్ లేదు, ఎక్కడో ఆటో నడుపుకుంటున్న నన్ను ఇంత విత్తుగా హెచ్చించడానికి కారణం నేను ఏ పాటి వాడినయ్యా. ఆ దావీదు చదివిన ఆ వాక్యాన్ని, ఆయన అంటున్న మాటలు నా జీవితానికి కూడా నేను గుర్తు చేసుకుని ఎన్నోసార్లు కృతజ్ఞత కలిగి దేవుడికి స్తుతిస్తాను. ప్రేమ పిల్లల చదవము, ఏమంటున్నాడు అన్నమాట, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనము చేయుచుండెను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత ఎచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడునయ్యా. నా ఇల్లు ఏ పాటిదంటూ ప్రభు సన్నిధిలో మోకరిల్లి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి తీసుకొస్తే
లేమిడి స్థితిలో నుండి సమృద్ధిలోకి దేవుడు తీసుకొస్తే మర్చిపోవద్దు. ప్రతి క్షణము నువ్వు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరచాల్సిందే. కానీ దావీదు గొర్రెలు కాసుకునేవాడిని రాజును చేశావయ్యా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనంటూ ఆయన చేసిన ఉపకారములను మరిచిపోకుండా, శత్రువుల చేతికి అప్పగించకుండా, శత్రువుల ముందు భోజనం సిద్ధపరిచి శత్రువులు అవమానపడేటట్టుగా తన తల ఎత్తుకునేటట్టుగా చేసి ఇశ్రాయేలును కాచేవాడిగా కాపరిగా చేశాడు. గొర్రెల కాపరిని, అడవిలో గొర్రెలంతా తిరిగేవాడిని ఇశ్రాయేలు గొర్రెలను కాసే కాపరిగా దేవుడు చేసినాడు. ఎంత గొప్ప విషయం అండి. యేసోబు ఏ దేశానికైతే బానిసత్వముగా వెళ్ళిపోయాడో అన్నులు అవమానించి ఎక్కడేశారంట? గోతులు వేశారంట. మరి దేవుడు ఎక్కడేశాడంట? నీతిలో వేసాడంట. కొడుగడిగే చప్పట్టు ప్రేమ వెళ్ళారా? వాళ్ళు గోతులు వేస్తే ఈయన నేతిలో వేసాడు. మీకు విషయం చెప్పనా? నిన్ను నీ ఎదుగుదలను చూసి వారం లేని ఎవరన్నా ఉంటే బాధపడబాక. వాళ్ళు సిగ్గుపడేటట్టే వాళ్ళ ముందునే నిన్ను నిలబెట్టేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలును తన తోటి పని వారి అవమానించారు, తన మీద నింద మోపారు. కానీ దానియేలును వాళ్ళ ముందే హెచ్చించాడు. హల్లెలూయా గట్టిగా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అవమానించారు. ఆ దేశంలో ఆ ప్రాంతంలో అగ్నిలో వేయాలనుకున్న వారు ఆ అగ్నిలో పడి మాడిపోయారు. కానీ వీళ్ళకు మాత్రము ఏ మాత్రము హాని జరగలేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను అగ్నిలోకి వెళ్ళినా వదిలిపెట్టడు. హల్లెలూయా గట్టిగా. సింహాల బోన్లోకి వెళ్ళినా వదిలిపెట్టడు, జైల్లోకి వెళ్ళినా వదిలిపెట్టడు. వాళ్ళు సిగ్గుపడేటట్టు చేస్తాడు, నీ తల ఎత్తుకునేటట్టు చేస్తాడు. యుద్ధం ఆయన చేస్తాడు, విజయం మనకిచ్చేస్తాడు. ఎంత మంచి దేవుడు అండి. హల్లెలూయా. కష్టపడకుండా చూసారు. అందుకని ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా, నా ఇల్లు ఏ పాటిదంటూ కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతిస్తా ఉన్నాడు దావీదు. అయితే కొంతమంది అలాగ లేరండి, మర్చిపోతున్నారు. బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారు. అలా మర్చిపోయిన వారిని ఎవడంటే తెలుసా? సౌలు మర్చిపోయాడు. ఆడు గాడిదలు కాసుకునేవాడిని రాజుని చెప్తాడు, నన్ను మర్చిపోయిన మాట కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాడు పోస్టు తీసేస్తున్నాను, ఇదిగో యెషయా కుమారులో ఒక్కడిని నేను రాజుని చేయబోతున్నాను. అటు నా హృదయానుసారి నాకు ఇష్టమైన వాడిని అభిషేకించుకో సమయలా అన్నాడు. గాడిదలు కాసేవాడిని నిన్నెంత ఉన్నత పరిస్థితిలో ఉంచితే నువ్వెంత మర్చిపోయావురా అని సమయాలు వచ్చి ఆ సౌలు నడుస్తాడు. ప్రేమ బిడ్డలారా, తెలుసా మీకు విషయం? అలాగే ఇంకొక విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా రమ్మంటే. దేవుడు అంత ఉన్నత పరిస్థితులకు మనం ఉంచిన తర్వాత మర్చిపోతే దేవుడు ఏమంటున్నాడు? ఒక మాట. హితోపదేశకాండము 8వ అధ్యాయము 12వ వచనం ఒకటి తీయండి. 2వ అధ్యాయం వృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం ఒకటి తీయండి. ఈ రెండు చెప్పి నేను ముగించేస్తాను. మంచి ఇల్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రెల మేకలను సమృద్ధి అయి నీకు ఎండి బంగారమును విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచిదివేమో. జాగ్రత్త. చూసారండి, మంచి ఇల్లు కట్టుకొని దాసీలు గొర్రెలు మేకలు అన్ని వర్ధిల్లిన తర్వాత ఒకవేళ నీ మనసు మందించి అంటే మర్చిపోయి దేవుని మీద లేకపోతే గర్వించి ఒకవేళ మర్చిపోతావేమో జాగ్రత్త అంటున్నాడు. ఒకప్పుడు మీరు ఐగుప్తు దేశంలో ఉన్నదాన్ని గుర్తు చేసుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ఒక ఉన్నత పరిస్థితిలో ఉన్నదాన్ని గుర్తు చేసుకోండి. దీనిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కానీ దీని స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి తీసుకొచ్చిన దేవుణ్ణి ఇచ్చిన వాటిని చూసుకుంటూ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతారేమో జాగ్రత్త అన్నాడు. అలా మర్చిపోయిన ఒక ఆయన ఉన్నాడు. ఏమయ్యాడో తెలుసా? ఏమయ్యాడో చూడండి. 2వ వృత్తాంతాలు 26వ అధ్యాయం 5వ వచనం చదవండి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన చక్రయ దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లింపజేసాను. ఏం చేశాడంట? దేవుడును నమ్ముకొని ఆయన ఆజ్ఞల ప్రకారం కట్టడాల ప్రకారం నడుచుకున్నంత వరకు వర్ధిల్లి చేశాడట. అన్ని స్థిరపడ్డాక కళ్ళు నెత్తికెక్కాయంట. చూడండి 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయెను, మరచిపోయెను. ఏమయ్యాడంట? గర్వించి ఇచ్చిన వాటిని చూసుకుంటూ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి కలిగి దేవుడిచ్చిన సమస్తాన్ని చూసుకుంటూ చాలా మంది అతిశయపడుతూ గర్వపడుతూ ఉంటారు. పిల్లారా, వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి మనం తీసుకొని పోలేదు. కాబట్టి మన దేవుని సంగమా,
ఈ రాత్రి కాల సమయంలో ఈ కుటుంబ సభ్యులు ఏ విధంగా కృతజ్ఞత కలిగి కొడుకులు ఏర్పాటు చేసుకున్నారో మన జీవితంలో కూడా ప్రతి విషయంలో దేవుడు చేసిన ఉపకారాలను, దేవుడు చేసిన మేలును ఏది కూడా మర్చిపోకుండా వాటిని గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి మనము కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలి. ఒకప్పుడు ఆటో నడుపుతుంటే వర్షంలో సేవకి వెళ్తుంటే చలికి తడిచిపోయి, వానకి తడిచిపోయి, చలికి అల్లాడిపోతున్నారు. ఒక కారు అన్న ఈ ప్రభువా అని ప్రార్థన చేశాను. ఈరోజు దేవుడు 2 కార్లలో వెళ్ళగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి కారు ఎక్కినప్పుడు నాకేం గుర్తుకు రావాలి? ఒకప్పుడు ఆటోలో నేను చలికి ఇబ్బంది పడి, వర్షానికి తడిచి ఎంత బాధపడ్డానో అది గుర్తు చేసుకొని ఈ రోజు ఎంత చక్కగా కారులో వెళ్తున్నాను ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతి విషయంలో ఇంటిని బట్టి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలని మీ అందరికీ మనం చేస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.